హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఇండియన్ పోస్ట్ జీడిఎస్ 10th క్లాస్ ఎవరైతే పాస్ అవుతారో సో వాళ్ళనేది అప్లై చేసుకోవచ్చు. సో దీనికి వచ్చేసి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అనేది ఫాలో అవ్వాలి. సో ఆ ఇన్స్ట్రక్షన్ ప్రకారం మనము అప్లికేషన్ అనేది పెట్టుకోవాలి. సో కొంచెం మిస్టేక్ అయినా సరే అప్లికేషన్ అనేది రిజెక్ట్ చేస్తారు. ఎలా అప్లై చేసుకోవాలి, ఏం ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వాలనేది నేను వీడియోలో పూర్తిగా మీకు డీటెయిల్ చెప్తాను. సో మీరు వీడియో అయితే స్కిప్ చేయకండి. ఫ్రెండ్స్, చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ బట్ ఒక లైక్ కూడా చేయడం లేదు. సో నేను మీ నుండి కోరుకునేది ఒక లైక్ మాత్రమే. సో లైక్ అయితే కంపల్సరీ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకా టాపిక్లోకి వెళ్దాం. చూడండి, ఇక్కడ మనకి అప్లయింగ్ ఫర్ డివిజన్ ఇన్స్ట్రక్షన్స్. సో మనం అప్లై చేసుకునేటప్పుడు అయితే రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది కంపల్సరీ కావాలి అండ్ ఫీ కూడా అడుగుతారు. అది కూడా త్రూ ఆన్లైన్ పేమెంట్ అనేది చేయాలి. ఆఫ్టర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ క్యాండిడేట్ హూ హ్యావ్ టు రిక్వైర్డ్ ఫీ. సో ఎవరైతే ఏ కేటగిరీ క్యాస్ట్ వాళ్ళు పే చేయాలో వాళ్ళు అనేది కంపల్సరీ ఫీ అనేది పే చేయాలి. ఓకే. సో అప్లికేషన్ డీటెయిల్స్ సబ్మిటెడ్ వితౌట్ మేకింగ్ ఫీ పేమెంట్. సో ఫీ పేమెంట్ చేయకుండా ఎవరైతే అప్లికేషన్ చేస్తారో అది కన్సిడర్ చేయరు, సక్సెస్ఫుల్గా అప్లై అయినట్టు కాదు. చూడండి, ఇక్కడ ఫర్ అప్లికేషన్ ప్రాసెస్ క్యాండిడేట్స్ అనేది ప్రజెంట్ అడ్రస్, మీరైతే ఏ అడ్రస్లో ఉంటారో ఏ అడ్రస్ అండ్ పర్మనెంట్ అడ్రస్ డీటెయిల్స్ సో అదే ఇవ్వాలి. అండ్ ఓకే, ఎస్ఎస్ఐ మార్క్స్ ఆర్ గ్రేడ్స్ ఆర్ పాయింట్స్, చాయిస్ ఆఫ్ ప్రిఫరెన్స్ అండ్ డివిజన్ ఫర్ డాక్యుమెంట్ వెరిఫికేషన్. ఒకవేళ సెలెక్ట్ అయితే ఏ అడ్రస్ అయితే ఇచ్చారో సో ఆ అడ్రస్కి అనేది మనకి పోస్ట్ త్రూ మీకు ఆఫర్ లెటర్ వస్తుంది. ఒకవేళ సెలెక్షన్ అయితే అందుకే మిమ్మల్ని కరెక్ట్ అడ్రస్ ఇవ్వాలి అని అంటున్నాను. మీరు అప్లై చేసుకునేటప్పుడు మీ మార్క్స్ లేదా గ్రేడ్స్ లేదా పాయింట్స్ అనేది ఎస్ఎస్సి మెమోలో ఎలా ఉన్నాయో సో అలానే అప్లై చేసుకోవాలి. సో మీరేమన్నా ఎక్కువ తక్కువ అనేది మార్క్స్ యాడ్ చేశారనుకోండి, క్యాన్సిలేషన్ చేస్తారు. కాబట్టి మీకు మార్క్స్ ఏమొస్తే అవే అప్లై చేసుకోండి. వీడియో అయితే స్కిప్ చేయకండి ఫ్రెండ్స్, చాలా ఇంపార్టెంట్ ఇది. ఫుల్ వీడియో అయితే చూడండి. క్యాండిడేట్ అనేది ఓన్లీ ఒక్క డివిజన్కే అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఏదన్నా ఒక్క డివిజన్ ఇన్ ఎనీ వన్ సర్కిల్ ఎలిజిబుల్. ఓకే, ఒకవేళ సెలెక్ట్ అయితే మీరు ఏ డివిజన్ అయితే అంటే ఏ స్టేట్కి మీరు అప్లై చేసుకున్నారో అక్కడ ఏ ప్లేస్కి అప్లై చేసుకున్నారో సో అక్కడ వెరిఫికేషన్ ఆఫ్ డాక్యుమెంట్స్ అనేది ఉంటుంది. ఎక్కడైతే సెలెక్ట్ అవుతారో మీరు ఆ సెలెక్ట్ అయిన డివిజన్లోనే డాక్యుమెంట్స్ అనేది వెరిఫికేషన్ చేస్తారు. మీరు ఏదైతే సబ్మిట్ చేస్తారో కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అనేది సబ్మిట్ చేయండి ఎంటైర్ అప్లికేషన్ ప్రాసెస్లో. సో ఏదన్నా ఒక స్పెల్లింగ్ మిస్టేక్ పోయినా కూడా వాళ్ళు మీరు క్యాన్సిల్ అనేది చేస్తారు ఒకవేళ సెలెక్ట్ అయినా కూడా. సో కాబట్టి కొంచెం చూసి జాగ్రత్తగా అప్లై చేసుకోండి. వీడియో అయితే లైక్ చేయండి కంపల్సరీ. అండ్ మీకు ఇంకొకటి మెయిన్ థింగ్ చెప్తాను, నేమ్ ఆఫ్ సర్కిల్ అండ్ అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ స్టేట్. సో మనకి నార్మల్గా 10th క్లాస్లో తెలుగు, హిందీ ఉంటుంది కదా లాంగ్వేజ్. సో అట్లనే మనకి తెలుగు, ఆంధ్రప్రదేశ్లో తెలుగు లోకల్ లాంగ్వేజ్, సో అస్సాంలో అస్సామీస్. ఓకే, అట్లనే మనకి తెలుగు, హిందీ అనేది ఉంటుంది కదా. హిందీ స్టేట్స్ కూడా మనం మీకు హిందీ వచ్చి ఉంటే మీరు హిందీకి కూడా అప్లై చేసుకోవచ్చు. లైక్ బీహార్ ఒకటి, ఛత్తీస్గఢ్ అండ్ ఇక్కడ ఢిల్లీ. ఓకే, ఢిల్లీ. సో ఇట్లా మనకి లాంగ్వేజ్ వచ్చిన స్టేట్స్ అనేది అప్లై చేసుకోవాలి. మీరు కంపల్సరీ స్టేట్స్ అనేది చూసుకోవాలి. హర్యానా, హిమాచల్ ప్రదేశ్ అండ్ ఇక్కడ జమ్మూ అండ్ కాశ్మీర్లో మనకి ఉర్దూ అండ్ హిందీ ఉంటుంది. సపోజ్ మీకు హిందీ వస్తే హిందీ అప్లై చేసుకోవచ్చు జమ్మూ అండ్ కాశ్మీర్లో. జార్ఖండ్లో కూడా చేసుకోవచ్చు, ఏదన్నా ఒక స్టేట్ ప్రిఫరెన్స్. ఓకే, ఈ కన్నడ, మలయాళం అనేది మన తెలుగు స్టేట్స్లో ఎవరు రాయారు కాబట్టి వాళ్ళకి ఛాన్స్ అనేది ఉండదు. ఓకే, మధ్యప్రదేశ్లో వచ్చేసి హిందీ లాంగ్వేజ్. ఓకే, మహారాష్ట్రలో మరాఠీ ఉంది. సో మరాఠీ లాంగ్వేజ్ రాసిన వాళ్ళు సో వాళ్ళు అప్లై చేసుకుంటారు. ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్. సో అప్లై చేసుకోవాల్సిన ప్లేసెస్ వచ్చేసి ఇవి మణిపూరు. ఓకే, హిందీ ఆర్ ఇంగ్లీష్. ఇక్కడ ఈ మేఘాలయ వచ్చేసి హిందీ ఆర్ ఇంగ్లీష్. నాగాల్యాండ్ హిందీ ఆర్ ఇంగ్లీషు. సో చూడండి, ఇంగ్లీష్ లాంగ్వేజ్ కూడా వచ్చి ఉంటుంది కదా, తెలుగు చండీగఢ్ ఒకటి హిందీ ఆర్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. సో హిందీ ఆర్ ఇంగ్లీష్ ఉంటే చేసుకోవచ్చు. అండ్ రాజస్థాన్ హిందీ. సో ఇక్కడ వచ్చేసి మనకి ఉత్తరప్రదేశ్ హిందీ, ఉత్తరాఖండ్ హిందీ. సో ఇక్కడ చూశారు కదా, ఫైనల్గా అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్ హిందీ ఆర్ ఇంగ్లీష్ ఉంది. లాస్ట్లో వచ్చేసి సిక్కిము, నేపాలీ ఆర్ ఇంగ్లీష్ అనేది ఉంది.
సో మీరు హిందీ, ఇంగ్లీష్, తెలుగు ఉన్న వాటికి అప్లై చేసుకోండి. ఫ్రెండ్స్, మీకు కనుక వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. లైక్ చేయడం మర్చిపోవద్దు.